ఓ స్త్రీ రేపురా. అది ఓ మాయాజాలం అనే చిన్న గ్రామం. ఆ గ్రామం అడవి మధ్యలో ఉంది. అక్కడ వాళ్ళంతా ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతూ ఉంటే ఆ స్త్రీ వస్తుంది ఇలా. రాజేష్ వాళ్ళ నాన్నతో చాలా చక్కగా పడుకుంటాడు. రాజేష్ నిద్ర ఎలా ఉంటుందంటే ఎవ్వరు వచ్చినా లేవనంతగా. అయితే ఈ మాయాలేడి వస్తుంది. అదెవరో కాదు, ఓ స్త్రీ రేపురా అనే దయ్యం. ఆమె పేరే మాయావతి. ఏ నా బంగారం కొండ, రా నా దగ్గరికి వచ్చి వాలిపో, రా రా రాజేష్ అని అంటుంది ఆ స్త్రీ రేపురా. రాజేష్ చాలా నిద్రలో ఉంటాడు. అయినా సరే అంతటి పిలుపుతో ఒక్కసారిగా బయటకు వస్తాడు. వచ్చావా నా బంగారు కొండ, నన్ను గుర్తుపట్టావా లేదా అని ఆ మాయావతి అడుగుతుంది. గుర్తుపట్టకపోయినా సరే నన్ను మాత్రం పెళ్లి చేసుకోవాల్సిందే, లేదంటే నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను చూడు. ఇక నిర్ణయం నీదే, ఏమంటావో నాకు త్వరగా చెప్పు. ఏంటి, నిన్ను పెళ్లి చేసుకోవడమా? అది ఎలా సాధ్యం? నాకు అర్థం కాదు. నీవు ఒక దయ్యానివి, నేను ఒక మనిషిని కదా. అలా ఉన్నప్పుడు అది చాలా తప్పు. మరియు నీవు ఏదో దారి తప్పి వచ్చావనుకుంటా. నేను నీ అమర ప్రేమికుణ్ణి కాదు. నేను నిన్ను పెళ్లి చేసుకోగాక చేసుకోను అంటాడు. ఏంటి, నన్నే నీవు పెళ్లి చేసుకోవా? ఎందుకు? ఇక నీవైపోయినట్టే అని ఆ దయ్యం నవ్వుతూ ఉంటుంది. ఏమైంది అసలు? ఈ దయ్యానికి ఎందుకు నవ్వుతుంది అర్థం కాదు రాజేష్కి. ఇక ఎందుకు నవ్వుతున్నావు అసలు? నేనేమన్నాను? ఉన్నదే కదా అన్నాను. నవ్వి ఆపు, నవ్వడం ఆపి నాకు జవాబు చెప్పు అని అడుగుతాడు రాజేష్. రాజేష్ ఎంత అడిగినా ఆ దయ్యం అలానే నవ్వుతూ ఒక మాట అంటుంది. నన్ను చేసుకోని అన్నావు కదా, ఇక నీ గతి అంతే అని రాజేష్ని తన్ని చంపేస్తుంది. రాజేష్పై తనడంతో రాజేష్ అక్కడ పడి చనిపోతాడు. ఇక నా పని అయిపోయింది అని అనుకొని అక్కడి నుంచి మాయమైపోతుంది అలా పైకి. ఇక తెల్లారి చూస్తే రాజేష్ బాడీ ఒక పెద్ద ఇంటి ముందు పడేసి ఉంటుంది. వాళ్ళ అమ్మ వచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది. అంతట్లో ఒక పక్కకున్న ఆవిడ అంటుంది, ఏమే, నాకొకటి అర్థం కాదు, ప్రతి ఒక్కరూ ఇలా చనిపోతున్నారేంటి మన ఊళ్ళో? పెళ్ళి కాని అబ్బాయిలు ముఖ్యంగా. ఇప్పుడు మన రాజేష్ ఏంటి అసలు? ఓ దయ్యం ఇలా చేస్తుందంట కదా అని ఓ మీనాకి చెప్తుంది. అవునే, నాకు చాలా భయంగా ఉంది. నాకు కూడా ఓ కొడుకున్నాడే, నా ఇంటి పక్క కూడా ఓ కొడుకున్నాడే, మా చెల్లె కొడుకు అని అంటుంది ఆ ఆవిడ. వాళ్ళ అమ్మ, రాజేష్ వాళ్ళ అమ్మ చాలా ఏడుస్తూ ఉంటుంది అక్కడ. ఇక మరుసటి రోజు రాత్రిన రానే వస్తుంది ఆ మాయావతి. నన్ను పెళ్లి చేసుకుంటావా అని గిరీష్కి అడుగుతుంది. నన్ను పెళ్లి చేసుకోవడం వద్దు 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 అని మనోడు అంటాడు. నన్నే చేసుకోవా అని మనోడిని ఎగిరి తంతుంది ఆ మాయావతి దయ్యం. ఆ తనడంతో మనోడు కింద మీద పడి అక్కడే చనిపోతాడు గిరీష్. అలా చాలామందిని చంపేస్తుంది ఆ దయ్యం. అంతేకాదు, దయ్యం కూడా చివరికి ఏమైపోతుందో చూడడానికై పార్ట్ 2 చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ అవర్ ఛానల్ ఫర్ పార్ట్ 2.